హైదరాబాద్లో మస్తు వానలు పడుతున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా అలర్ట్స్ వస్తున్నాయి. చూడండి మొత్తం మట్టి మట్టి అయిపోయింది బండి, అసలుకి మొత్తం మట్టి మట్టి. నైట్ కన్యాకుమారి నుంచి వచ్చినాయి కదా, చూస్తాను బిల్డింగ్ నీట్గా ఉంటుంది కానీ లోపల మొత్తం చెత్త. హోటల్లో బీహార్ వాళ్ళు కలిసి ఉండే డంపింగ్ యార్డా లేకపోతే ఏంద్రా బాబు. సడన్ గా గుంటలు దర్శనం ఇస్తున్నాయి. 581 కిలోమీటర్స్ చూపిస్తుంది ఈ నుంచి హైదరాబాద్. ఈ గలీలో కూడా ట్రాఫిక్ ఏంద్రా నాయన, నాకు అసలు అర్థం కావట్లే. మంచి లైనప్ ఉంది ఇక్కడ బెంగళూరులో. పోతా ఉంటుంటే గలీలు వస్తున్నాయి, ఇంకెంత పోవాలో నాకు అర్థం కావట్లేదు. వెదర్ ఎట్లుంటుంది ఇక్కడ అంటే ఎప్పుడుగో ఇట్లనే డ్రిజలింగ్ అయితేనే ఉంటుంది. గ్యాస్ట్రిక్ కట్ ఉంది, సడన్ గా ఛాతికాడ నొప్పి లేచి ఉండే. 7 days నుంచి బయట ఫుడ్ తింటుంటుంది. అమ్మా సుక్కలు ఆపిస్తున్నా. ఈరోజు బెంగళూరు నుంచి బయట పడుతున్నా పడనో తెలియదు. అర్ధగంట అయిపోయింది. ఇది ట్యాంక్ బ్యాగ్ రైన్ కవర్ పోయింది. అన్నా నువ్వు ఫేమస్ అయిపోతావు అన్న, తర్వాత ఇప్పుడే సెల్ఫీ ఇచ్చేసే అని చెప్పేసి సెల్ఫీ తీసుకున్నా. ఏమి కూడా ఉపయోగట్లే జల్లు వల్ల. చూడండి హెల్మెట్ పెడితే అసలు ఉపయోగట్లే. వాటర్ జల్లు ముఖం మీద పడుతుంది ఇట్లా మొత్తం అంతా. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. అలారం పెట్టుకున్నా, అలారం కన్నా ముందే లేచిన నేను. సారీ, ఇంటి నుంచి కాల్ వచ్చిండే, మాట్లాడుతున్నా బయలుదేరుతున్నా లేదా అని అడుగుతారు. ఇదంతా ఇప్పుడు ప్యాక్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, నైట్ చేసిందే. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 2:04 అవుతుంది. ఆఫ్టర్నూన్, ప్రాపర్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇప్పుడు ఈ నుంచి బయలుదేరి హైదరాబాద్కి రీచ్ అవ్వాలి. హైదరాబాద్లో మస్తు వానలు పడుతున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా అలర్ట్స్ వస్తున్నాయి. కానీ చూడాలి, ఇంకా మనకి టైం లేదు, వెళ్ళిపోవాలి, స్టార్ట్ అవ్వాలి. ఎంత వాన వచ్చినా ఏది వచ్చినా మన దగ్గర గేర్ అయితే, ప్రాపర్ గేర్ అయితే ఉంది. ఒక్కసారి అది డేటా కాపీ అయిపోయిన తర్వాత ఏమైందో హోటల్లో ఊకే కరెంట్ పోతుంది, సన్లైట్ వస్తుంది లైట్గా, కటన్ తీసేసిన. ఇక్కడ మొత్తం క్లౌడీ ఉంది వెదర్. ఇక్కడ కూడా లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక డైరెక్ట్ బైక్ మీదనైతే కలుస్తా. ఏమైనా టిఫిన్ ఏమైనా చేస్తే అప్డేట్ చేస్తా. యా ఆల్ సెట్. బైక్ లగేజ్ అంతా మౌంట్ చేసిన. 30 minutes పట్టింది. అండ్ చూడండి మొత్తం మట్టి మట్టి అయిపోయింది బండి, అసలుకి మొత్తం మట్టి మట్టి. నైట్ కన్యాకుమారి నుంచి వచ్చినా కదా, మొత్తం వానలు వచ్చేసిన. కోల్డ్ స్టార్ట్ కూడా అయిపోయింది, నేను ఆఫ్ చేసి ఉండే. టిఫిన్ ఒకటి చేసేసి ఇక డైరెక్ట్ సిటీకి, హైదరాబాద్ సిటీకి స్టార్ట్ అవ్వడమే. ఈ ట్రాఫిక్ ఒక్కటి తప్పించుకోవాలి. ఇది ట్రాఫిక్ దాటడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. నేను వచ్చిన హోటల్ ఇదే, టౌన్ హౌస్. చూస్తాను బిల్డింగ్ నీట్గా ఉంటుంది కానీ లోపల మొత్తం చెత్త, లిటరల్లీ చెత్త. సబ్బు లేదు, అన్నీ అడుగుతాయి కానీ ఇస్తారు. 360 डिग्री कैसे आता है? 360 डिग्रीज रिकॉर्ड हो रहा है। अच्छा, आप कहीं से भी दिखा दो। हेलो दोस्तों। भाई मुझे तो शर्म ही लगता है. ఇప్పుడే చికెన్ బిర్యానీ తినేసిన, తినేసి పోతున్నా. ఇక ఈ సిటీ దాటడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. ఇక ట్రాఫిక్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చికెన్ బిర్యానీ 100 rupees విత్ ఎగ్. హోటల్లో బీహార్ వాళ్ళు కలిసి ఉండే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంది అది అని చెప్పేసి అడుగుతుండ్రు. నాకు డ్రీమ్ ఉందన్న, లదాఖ్ పోవాలి, బండి లేదు ఏం లేదు, కొనుక్కోవాలి అది అని చెప్పేసి అంటారు. సజెషన్స్ ఇచ్చిండు, ఇట్లా పో అట్లా పో, ఇంత సేవ్ ఎంత మనీ అవుతుంది అది అని చెప్పేసి. లైట్ గా డ్రిజిలింగ్ అవుతుంది. అయితే ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఈరోజు. అయితే నేను గల్లీ నుంచి పోతున్నా. మొత్తం 585 kilometers చూపిస్తుంది. అండ్ టైం వచ్చేసి 3:21. ఎవడోడు ఎక్కడి నుంచి వస్తుండో అర్థం కావట్లే. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడ వస్తుండే. మొత్తం ఇక్కడ వెదర్ అంతా క్లౌడీ ఉంది. డ్రిజిలింగ్ అవుతుంది, ఇట్లా చాలా చల్లగా ఉంది. మనమైతే రైన్ గేర్ అయితే వేసుకున్నాం. ఇంత వరస్ట్ ఉన్నాయి ఏంద్రా రోడ్లు బెంగళూరులో. అండ్ ఎంత గలీజ్ ఉందంటే అంత గలీజ్ ఉంది రోడ్డు. పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ నీట్నెస్ లేదు, ఏం లేదు. నా ఫస్ట్ టైం విజిట్ బెంగళూరు. ఇంతవరకు రాలే బెంగళూరుకి నేను ఎప్పుడు. చూడండి చెత్త ఆడ పడితే ఆడ పడేసారు. నేను 4 o'clockకి అమ్మ ఏంద్రా నాయన ఇది డంపింగ్ యార్డా లేకపోతే ఏంద్రా బాబు. ఎక్కడ చూసినా చెత్త ఉంది. అండ్ సడన్ గా గుంటలు దర్శనం ఇస్తున్నాయి. ఇట్లా సడన్ గా గుంటలు దర్శనం ఇస్తున్నాయి. అండ్ ట్రాఫిక్ అంటే చెప్పక్కరనే లేదు. ఏ గల్లీ పోయినా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. నాకైతే 581 kilometers చూపిస్తుంది ఈ నుంచి హైదరాబాద్. డైరెక్ట్ మా ఇంటికి పెట్టేసిన లొకేషన్ నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 3:32 అవుతుంది. 2:01 AM రీచ్ అవుతానంట. ఇట్లా ట్రాఫిక్ ఉంటే 2:01 కాదు, 3, 3, 4 కూడా అవుతుంది. మళ్ళీ నిన్నట్లేకనే అవుతుంది అట్టుంది ఈరోజు కూడా. నిన్ననైతే అసలుకి మస్తు టైర్డ్ అయిపోయినా, నిద్ర రేంజ్లో వస్తుంది అసలుకి. అయినా కానీ కొట్టేసిన. ఈరోజు కూడా అట్లనే అయితే కష్టమే. ఇక పద్మనాభ నగర్, త్యాగరాజ నగర్, ఈ గల్లీలో కూడా ట్రాఫిక్ ఏంద్రా నాయన, నాకు అసలు అర్థం కావట్లే. పెద్ద రోడ్లు అంటే వేరే, గల్లీలో కూడా ఘోరంగా ట్రాఫిక్ ఉంది. ఒక పెద్ద లైనే ఫామ్ చేసిర్రు వీళ్ళు.
మంచి లైనప్ ఉంది ఇక్కడ బెంగళూరులో. హిల్ ఏరియాస్ ఉన్నాయి, మొత్తం ట్రాఫిక్ ఒక రేంజ్లో ఉంది ఇక్కడ. ఈరోజు దాటేటట్లేదు కానీ నేను ఈరోజు వీళ్ళ సిటీని పోతా ఉంటుంటే గల్లీలు వస్తున్నాయి. ఇంకెంత పోవాలో నాకు అర్థం కావట్లేదు. శ్రీ గోవర్ధన క్షేత్రం అంట. కొంచెం ఈ రోడ్డు బాగానే ఉంది కానీ ట్రాఫిక్ ఉంది. బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాదు, పాతోల్స్ ఎప్పుడు వస్తాయో అర్థం కావట్లేదు. కాకపోతే వెదర్ చాలా కూల్గా ఉంది, మంచిగా ఉంది అంట. నేను లోకల్స్ని అడిగిన వెదర్ ఎట్లుంటుంది ఇక్కడ అంటే ఎప్పుడుగో ఇట్లనే డ్రిజలింగ్ అయితేనే ఉంటుంది మోస్ట్లీ అంటున్నా. చల్లగా ఉంటుంది అంట వీళ్ళకి. నేను కూడా విన్నా, నేను చాలా సరే బెంగళూరు అంటేనే చల్లగా ఉంటుందని. బుల్ టెంపుల్ రోడ్ అంట. చాలా అట్లా సైడ్ కాకుండే గ్యాస్ట్రిక్ కట్ ఉంది, సడన్గా ఛాతికాడ నొప్పిలేసి ఉండే. ఎమ్మటే సైడ్ ఆగి గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ క్యారీ చేస్తుంటాను నేను. అన్నీ సర్ది, దగ్గు, జలుబు, తలకాయ నొప్పి అన్నీ మెడిసిన్స్ క్యారీ చేస్తుంటాను. గ్యాస్ట్రిక్ కూడా ఉండే, వేసుకున్నా, రిలాక్స్ ఉంది. అండ్ జాకెట్ కూడా ఇవన్నీ టైట్గా పెట్టుకొని ఉండే, ఇవి కూడా తీసేసిన, అన్నీ తీసేసిన. జస్ట్ అట్లా వేసుకున్నా, ఏ జిప్పింగ్ ఏం పెట్టుకోలే. సిటీ బయటికి పోయినాక పెట్టుకుంటా. ఏం ట్రాఫిక్ ఉందంట అంత ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఇంకా నేను దాటాలి, ఇంకా సిటీ దాటలేదు. నాకు సిటీ దాటడానికే మినిమం ఒక 1 hour పడుతుంది అట్టుంది. ఇప్పుడు జర రిలీఫ్ ఉంది. మీకు కూడా మెడిసిన్స్ ఎటైనా లాంగ్ పోతే మెడిసిన్స్ క్యారీ చేయండి. మెడికల్ షాప్లో పక్కన ఉంటాయి, కొనుక్కోవచ్చు, అది అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఆడదాకా కూడా పోలేరు, నడవలేకపోతారు. సో మెడిసిన్స్ క్యారీ చేయండి. మోషన్స్ అయితేంది, గ్యాస్ట్రిక్ అయితేంది, కోల్డాక్, డోలో 650 ఇట్లాంటివి కొన్ని మెయింటైన్ చేయండి, డాక్టర్ సజెషన్ తీసుకొని. నేనైతే మెడిసిన్స్ క్యారీ చేస్తుంటా. చాలామంది క్యారీ చేయరు, ఇగ్నోర్ చేస్తారు. కానీ ఓన్లీ లదాఖ్ పోయేటప్పుడే క్యారీ చేస్తారు. లదాఖ్ కూడా కాదు, చిన్న చిన్న రైడ్లకు కూడా పనికొస్తుంది. నా మెడిసిన్ లేకపోతే నాకు చుక్కలు అవుపించేది గ్యాస్ట్రిక్ వల్ల. బయట ఫుడ్డే కదా, 7 రోజులు ఈ రోజుతో కలిపి 7 days. 7 days నుంచి బయట ఫుడ్ తింటుంటుంది. గ్యాస్ట్రిక్ కాక ఏమవుతుంది, ఎంత జిమ్కి పోయినా ఏం చేసినా. ట్రాఫిక్ ఇట్లనే ఉంటుంది కదా. నేను కొంచెం ఏమన్నా సిటీ దాటిన తర్వాత ఏమన్నా ఉంటే చెప్తా. ముందర మొత్తం ఎల్లో రెడ్ చూపిస్తుంది. మీరు ఏమన్నా అనుకోరు కానీ నాకు అస్సలు నచ్చలే ఈ బెంగళూరు స్ట్రీట్స్ అయితే. నేను తిరిగే నార్మల్ స్ట్రీట్స్ కానీ ఫేమస్ గల్లీలో తెలియదు కానీ అసలు నచ్చలే. ఆడపడితే ఆడ చెత్త గబ్బు వాసన వస్తున్నది మొత్తం. గల్లీ ఏ గల్లీ పోయినా ఎక్కడన్నా ఒకడ కంపు వాసన వస్తుంది మీకు. అండ్ మళ్ళీ ఈ ట్రాఫిక్ చూడు, చెత్త ఎట్లా పడేస్తారు చూడండి. ఓకే, ఇది డంపింగ్ యార్డ్, పక్క పెట్టేద్దాం, ముందర చూపిస్తా చూడండి మీకు. ఎక్కడ పడితే అక్కడ చెత్త, బాబ్రే. మళ్ళీ ఆ చెత్తల నుంచి గబ్బు వాసన. ఈ ట్రాఫిక్ అయితే ఏ గల్లీ తిరుగు నువ్వు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. ఏ గల్లీ అయినా పో ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. బాబురే ఏం ట్రాఫిక్ రా నాయన. లెఫ్ట్ సైడ్ చెత్త, ఆడ పడితే చెత్తనే ఉంటుంది. పక్కన రైల్వే స్టేషన్ అటు ఉంది, నెక్లెస్ రోడ్ లెక్క ఉంది. మనకి నెక్లెస్ రోడ్ ఎట్లుంటుందో అట్లుంది ఇక్కడ. మన నెక్లెస్ రోడ్ ఎంత గలీజ్ ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. ఈడ చెత్తనే, అంతా చెత్తనే. ఒక్కసారి ఐటీ కంపెనీస్ ఉంటాయి చూడ, ఆ ఏరియాకి పోవాలి. వాడు చూడ ఆడనే కూర్చోవస్తాడు. ఏందిరా మీరు అసలుకి, ఈడ చెత్తనే. జల్లు పడుతూనే ఉంది పొద్దున్న నుంచి, డ్రిజ్లింగ్ మొత్తం. మళ్ళీ ట్రాఫిక్ జామా. సిగ్నలా, ఎక్కడ సిగ్నల్ ఉందిరా ఈడ? ఓకే, అక్కడ ఉన్నది. రోడ్ ఏమో తెలియదు, గూగుల్ మ్యాప్స్ పెడితేనో ఇది పరిస్థితి. ఇది గల్లీలోకి పట్టుకొస్తుంది ఇది. అమ్మా సుక్కలు ఆపిస్తున్నా. ఈరోజు బెంగళూరు నుంచి బయట పడనో తెలియదు. అర్ధగంట అయిపోయింది, ఇంకా పోలే బయటికి. ఏం మ్యాప్ రా నాయన, ఏం గల్లీలు రా నాయన. ముందర రోడ్ ఒప్పించింది. ఇక్కడ జల్లు పడుతుంది, కొంచెం లైట్గా గేరప్ అవుతా. అంటే ఓపెన్ చేసిన ఇందాక, లైట్గా చెస్ట్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి, గ్యాస్ ప్రాబ్లం వల్ల. సో తీసేసిన. ఇక్కడ జల్లు స్టార్ట్ అయింది. అండ్ కెమెరా కూడా తీసేసి లోపల పెడతా. ఇంకా నేను సిటీ దాటలేదు. ఇంకా 569 kilometers ఉంది. ఇక్కడ సైడ్కి ఆపేసుకొని పెట్టేస్తా. ట్రాఫిక్ అయితే దాటేసిన, అండ్ సిటీని కూడా దాటేసిన. ఇక్కడ నుంచి ఇక ట్రాఫిక్ ఉండదు, ఏ లొల్లి ఉండదు. ఇక 8 hours చూపిస్తుంది అండ్ రీచ్ టైం 2:20. ఇక నిన్నట్లెక్కనే అవుతుంది అట్టుంది. నిన్ననే 4:30కి పోయినా హోటల్కి. ఒక్కసారి పెట్రోల్ కొట్టించుకుంటే ఇంకా ఆగేది లేదు. అండ్ 516 kilometers చూపిస్తుంది. 516 kilometers కవర్ చేయడానికి 8 hours అంట టైం. గాలి గట్టిగా వస్తుంది రోడ్ పైన. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:32. గ్లౌజెస్ వేసుకున్నా ఎందుకంటే
బైక్ వైబ్రేషన్ ఫీల్ అవుతా నేను గ్లౌజెస్ లేకుండా తోలితే. అదే గ్లౌజ్ వేసుకుంటే వైబ్రేషన్ వచ్చినా అంత అనిపించదు, మంచిగా తోలుకుంటూ పోవచ్చు. ఒక పెట్రోల్ పంప్ లేదు. ఫుల్ ట్యాంక్ చేయించిన అండ్ గాలి కూడా కొట్టించిన. ఫ్రంట్ టైర్లో చాలా తక్కువ ఉండే, ఫ్రంట్ టైర్లో అండ్ బ్యాక్ టైర్లో. నిన్న అడ్డ తిడ్డానికి వచ్చినాం కదా రాత్రి, ఆడ ఇక్కడ ఎత్తేసేసరికల్లా గట్టిగా గాలి పోయినట్టు అనిపించింది, రిమ్ము తగిలినట్టు అనిపించింది. అయితే గాలి కొట్టించేసిన, ఎక్కడ ఆపేదే లేదు. ఇక కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, ఇది ఇప్పుడే సిటీ దాటేసినాం కదా, ట్రాఫిక్ ఉంది. కొంచెం ముందుకు పోతే ట్రాఫిక్ ఏముండదు, కర్ణాటక పనులే ఉపయోగం. టైం వచ్చేసి 5:49 అండ్ రీచ్ టైం 2:30 చూపిస్తుంది. యాక్చువల్లీ 1:30 చూపించుండే, అది కాస్త 2:30 పోయింది. గంట పెరిగింది సిటీలో ట్రాఫిక్. ఆన్ చేసిన లేటు. ఇది ట్యాంక్ బ్యాగ్ రైన్ కవర్ పోయింది. ఈ గ్లౌజ్ వేసుకుందామని అక్కడ తీసుండే నేను, ఇక గ్లౌజ్ వేసుకున్నా అది జారిపోయింది అన్న, ఇక పోయింది. ఇప్పుడు అది దొరకదో తెలియదు. సార్ రైన్ ఆఫ్ స్టోర్లో కాల్ చేసి అడిగి తెలుసుకోవాలి, దొరికితే తీసుకోవాలి, అది లేకపోతే చాలా కష్టం మనకి. ఇప్పుడు కొంచెం రోడ్డు ఫ్రీ అయిపోయింది, అక్కడక్కడ ఇట్లా లారీలు వస్తున్నాయి అంతే. ఏ హోటల్లో మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ KFC ఉన్నాయి, స్టార్ వర్క్స్ ఉంది. యాక్షన్ కెమెరాకి ఏమో అయింది, అదే బంద్ అయిపోతుంది, అదే ఆన్ అవుతుంది. ఇంకా మనకి 494 కిలోమీటర్స్ చూపిస్తుంది. టైం ఎగ్జాక్ట్లీ వచ్చేసి 6. చూద్దాం 7 o'clock కల్లా ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తాను. 494 కిలోమీటర్స్ అండ్ 2:28 టైం చూపిస్తుంది. ఎక్కడనైతే వాన పడట్లేదు, సిటీలోనైతే వాన పడి ఉంటే, ఇప్పుడు ఇక్కడ వాననే పడట్లేదు. మొత్తం రోడ్ అంతా ఎండిపోయి ఉంది. అక్కడక్కడ ఇట్లా లైట్గా ట్రాఫిక్ ఉంటుంది, క్రాస్ చేసేస్తే అయిపోతుంది. బండి 100 కన్నా 15, 110 కన్నా ఎక్కువ ఓట్లే. రే మీరు ఎందుకు ఆపోజిట్లో వస్తుర్రు? హైవే రా ఇది, ఏమనుకుంటారు? చూసుకోకుండా గుర్తుతే కథమే. ఇక మీరు పోతారు, మేము పోతాం. వీడొకడు వాళ్ళకి హెల్మెట్ లేదు. ఇది సిటీ దాటే ముందు మీకు ఇట్లా చిన్న కాలనీయో ఊరో మరి మొత్తం ఎల్లో కలర్ ట్యాంకులే ఉన్నాయి. చిన్న అవి కూడా, పెద్దవి కూడా కాదు, చిన్న అన్ని ఎల్లో ట్యాంకులే. ఆపిస్తుందా మీకు? అండ్ టైం వచ్చేసి 6:10, 479 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 2:24కి రీచ్ అవుతామంట. కర్ణాటక దాటేస్తే అయిపోతుంది ఫస్ట్. తెలంగాణ బండ్లు ఇంకా ఊపియట్లే కానీ ఏపీ బండ్లు ఊపిస్తున్నాయి. వెనకాల ఏపీ బస్ వస్తుంది అండ్ అది ఏపీ కారు. అప్పుడే చిన్న లైట్ ఫెయిల్ అవుతుంది. ఇక హైదరాబాద్ 467 కిలోమీటర్స్. మా ఇంటికి పెట్టుకున్నది కాబట్టి 475 చూపిస్తుంది. ఇక్కడ కూడా అన్ని ఎల్లో ట్యాంక్సే ఉన్నాయి. వాన ఒక్కటి పడకుంటుంటే చాలు, మంచిగా వెళ్ళిపోవచ్చు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత వాన పడని ఏదో పడని ఇక చిన్నగా వెళ్ళిపోవచ్చు. అంటనే ఉన్నా, చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక టోల్ ప్లాజా దాటేసిన, బెంగళూరులోనే ఉంటుంది. బయటికి వెళ్తుంటే నిన్న నేను ఒక రికార్డ్ చేయకుండా దగ్గర ఒక 3-4 టోల్ ప్లాజాస్ దాటినట్టుంది, 3-4. ఆహా, చినుకులు గట్టినే పడుతున్నాయి. కెమెరా తీసే టైం అయింది అండ్ దీని కవర్ కూడా లేదు మనకు, పెయింటింగ్. దీనికి ఏదో ఒకటి జుగాడు చేయాలి, కవర్ పోయింది. ఒక కాఫీ తాగుదాం. కాఫీ తాగేసి కొంచెం ప్యాక్ చేసేసుకుంటే అయిపోతుంది. కాఫీ కోసం అని ఆగిండే, వాటర్ వాన్ వస్తుంది, అట్నే ఇది కెమెరా కూడా తీద్దామని ఆగిన. అయితే అక్కడ లోకల్ కర్ణాటక వాళ్ళు ఇద్దరు ఎంత మంచిగా మాట్లాడారంటే, పాపం సినిమా అవకాశాల కోసం మన కృష్ణానగర్కి వచ్చిరంట. రాలేదని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చిరంట. టోల్గేట్లో చేస్తాడంట ఇక్కడ. ఫస్ట్ టైం నాతోటి సెల్ఫీ తీసుకుండు. అన్న నువ్వు ఫేమస్ అయిపోతావు అన్న, తర్వాత ఇప్పుడే సెల్ఫీ ఇచ్చేసే అని చెప్పేసి సెల్ఫీ తీసుకుండు. అది నాకు ఫస్ట్ టైం సెల్ఫీ అంటే, ఆల్రెడీ ధనుష్కోటిలో తీసుకురు, నా బైక్ని చూసి ఫోటో తీసుకురు అక్కడ. కానీ ఫస్ట్ టైం నాతోటి సెల్ఫీ తీసుకురు వాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది.
చాలాసేపు మాట్లాడారు మంచిగా అది ఇది అని చెప్పేసి. కాఫీ ఇప్పిస్తా ఆగురు అన్నానంటే వద్దులే బ్రదర్ అని చెప్పేసి నేనే పోయి తెచ్చుకున్నాను. ఇంకా మనకి 469 కిలోమీటర్స్ ఉంది. 6:35 టైం, 2:39కి రీచ్ అవుతామని చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. నిన్ననైతే 4:30 అన్నది కరెక్ట్ 4:30కే పోయినాం. మన హైదరాబాద్ కారు ఇప్పుడే ఒకటి అవుపించింది. హైదరాబాద్ కారు నాకు తెలిసి హైదరాబాదే వస్తున్నట్టు వాళ్ళు కూడా. ఇది కవర్ షాప్లో అడుగుండే, డస్ట్బిన్కి వేస్తారు చూడు కవర్, వాన వస్తే తడుస్తుంది అని చెప్పేసి డస్ట్బిన్కి వేసే కవర్ తెచ్చుకున్నా పోయి. ఏదో ఒకటి ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. కవర్ పోయింది, మంచి కవర్ పోయింది. అసలు అది పెడితే అసలు తడవని కూడా తడవదు. క్వాలిటీ కూడా మస్తు ఉండే అసలుకి. తొందరలో అట్లా పోయింది అది, ఏం చేస్తాం. వాన చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ముందుకు పోతేనే ఆగిపోతున్నాయి. కెమెరా తీయాలా వద్దా అర్థం కావట్లే. చిన్న చీకటి కూడా అయిపోతుంది. మనం సక్సెస్ఫుల్లీ ఆంధ్రాకి అయితే వచ్చేసినాం. వాన పడుతూనే ఉంది. నేను ఇక కొద్దిసేపు అయితే కెమెరా కూడా తీసేస్తా. మీకు నాకు తెలిసి ఈరోజు వ్లాగ్ అన్నట్టుంది, ఎందుకంటే మొత్తం వాననే పడుతుంది. ఏదో లారీలు పోతున్నా కానీ కూడా వాటర్ మీద పడుతుంది. ఇట్లా కెమెరా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే నేను వ్లాగింగ్ బంద్ చేద్దామని చూస్తున్నా. మీకు అప్డేట్ చేస్తుంటా, వాన తగ్గితే మళ్ళీ పెట్టి చూపిస్తా. ఇప్పుడైతే నేను 443 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇందాక అక్కడ చాయ్ బ్రేక్ తీసుకున్నా కదా, దానివల్ల టైం కూడా పెరిగింది. 2:33 AM రీచ్ అవుతానంట. అండ్ టైం వచ్చేసి 6:57. ఒక ఆడ సైడ్కి ఆపేసేసి కెమెరాని అయితే తీసేస్తా. ఎందుకంటే దీనివల్ల నాకు చిన్న పోతున్నా నేను, ఆడ తడుస్తుంది అని చెప్పేసి. మొత్తం మబ్బు పట్టేసింది, జల్లు పడుతుంది. ఏమి కూడా ఉపయోగట్లే జల్లు వల్ల. చూడండి, వామ్మో హెల్మెట్ పెడితే అసలు ఉపయోగట్లే. ఈ వాటర్ జల్లు ముఖం మీద పడుతుంది ఇట్లా మొత్తం అంతా. ఫుల్ వాన పడుతుంది. లాక్ చేద్దామని అస్సలు కావట్లేదు. ఇంకా 4 hours 9 minutes చూపిస్తుంది. 230 కిలోమీటర్స్ 2:31 AM రీచ్ అవుతానంట. అండ్ టైం వచ్చేసి 10:22 AM. పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేయించుకుండే. కంటిన్యూస్గా రైన్ వస్తుంది, విజిబిలిటీ చాలా తక్కువ ఉంది. అండ్ ఈ వానకి రోడ్డు కూడా సరిగా అవుపిస్తలేదు. ఎలాగో అలాగా రైడ్ చేసుకుంటేనైతే వచ్చిన. ఫైనల్లీ 3 AM ఇంటికి వచ్చిన. చాలా టైర్డ్ అయినా, అందుకే వ్లాగ్ని ఎండ్ అయితే చేయలేదు. బట్ రైడ్ని కంప్లీట్ చేసినందుకు మా ఇంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నేను ఇంటికి వచ్చిన 1 hour తర్వాత జడ్చర్ల బెంగళూరు హైవే తెగిపోయింది రోడ్ వాటర్ ఫ్లో వల్ల. జస్ట్ ఇమాజిన్ వాన ఎట్లా వచ్చిందో. బైక్ మొత్తం మట్టి అయింది. ఇప్పుడు క్లీన్ చేయాలి. వాటర్ సర్వీస్ సెంటర్ తీసుకుపోయి క్లీన్ చేపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోతో కన్యాకుమారి సిరీస్ ఎండ్ అవుతుంది. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేసిన, సారీ. బట్ నెక్స్ట్ ట్రిప్ వీడియో లేట్ చేయను. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, పీస్ అవుట్.